హాయ్ అండి. ఈరోజైతే రాజ్మా మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అసల చాలా బాగుంది. దీన్ని మెయిన్‌గా చపాతీ గానీ, పరోటా గానీ ఇలాగా పూరీల్లో ఎలా అయినా తింటే బాగుంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది. కాకపోతే రైస్ కన్నా ఇంకా ఎక్కువ వాటిల్లో అయితే చాలా బాగుంటుంది. నైట్ అయితే 1 కప్పు వరకు రాజ్మా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నా సరే అవి నానవండి. అలాగా దీన్ని మనము కుక్కర్లో వేసేసుకుని మార్నింగ్ ఒక 2 విజిల్స్ లేకపోతే 3 విజిల్స్ వేయించేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్టు, 2 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క కొంచెం వేసి ఒక్క 3 విజిల్స్ వేయించుకున్నట్లయితే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకుని జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని తర్వాత బిర్యానీ ఆకుని, లవంగ మొగ్గలు కూడా, యాలక్కాయలు వేసేసుకుని లైట్గా వేగిన తర్వాత అవి ఉల్లిపాయలని ఈ విధంగా చీరుకుని అవి కూడా వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో అయితే కనుక ఇవి మగ్గే గ్యాప్లో అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు 1½ టేబుల్ స్పూన్ వరకు 2 యాడ్ చేసుకుని దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగ మొగ్గలు వేసేసుకుని దీంట్లోనే ఒక 2-3 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే ఒక 10-15 జీడిపప్పులను కూడా వేసేసుకుని మిక్సీ వేసేసుకోవాలి. ఈ లోపైతే ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ వేసుకుని పేస్ట్ని అంతా దీంట్లో వేసేసుకుని మొత్తం ఈ మిశ్రమం అంతా కలిసేలాగా ఒకసారి అయితే గరిటతో కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనమైతే టేస్ట్ సరిపడగా సాల్టు, కారం, పసుపు వేసేసుకుని మరొకసారి గరిటెతో అయితే చక్కగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మొత్తం ఈ మసాలాలంతా వీటికి పట్టేలాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే కనుక ఉడకబెట్టుకున్న రాజ్మా ఉన్నాయి కదండి, ఉడకబెట్టుకున్న ఈ రాజ్మాని దీంట్లో వేసేసుకుని మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 15 మినిట్స్ అలాగా కుక్ చేసినట్లయితే ఆయిల్ అది సపరేట్ అవుతూ ఉంటుందండి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుని వేడిగా ఉన్నప్పుడే చపాతీ, పరోటాల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. అసలు మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.